జిల్లాలో జరిగే మహానాడు సభ వేదిక ప్రాంతాన్ని ఇక కమిటీ నాయకులు ఆ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ చైర్మన్ పట్టాభిరామ్ పరిశీలించారు. ఇక సభాస్థలి ప్రాంగణం వద్ద సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక రేపటి నుండి ప్రారంభమయ్యే మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమానికి సంబంధించిన వ్యవహారాలపై మహానాడులో చర్చించబోతున్నామంటున్న పట్టాభిరామ్తో మా కడప ప్రతినిధి యూసుఫ్ ఫేస్ టు ఫేస్. పసుపు పండుగ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దాదాపు అటు రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇటు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కార్యక్రమాలను సమీక్షిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఇవాళ కడప జిల్లాలో స్వచ్ఛాంధ్ర చైర్మన్ పట్టాభి గారు మనం వద్దున్నారు, ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సార్, ఏ విధమైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తా ఉన్నారు? అజెండా ఏముండబోతా ఉంది? కడప జిల్లాలో పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి అత్యంత చారిత్రాత్మకంగా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి అన్ని రకాలుగా కూడా జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రతినిత్యం అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. మరి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ ఇంకా ఇతర కేబినెట్ మంత్రులు అనేక మంది ఇక్కడికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా పూర్తిగా వచ్చాయి. మరి మొదటి 2 రోజులు కూడా 50,000 మంది ప్రతినిధులు దీనికి హాజరబోతున్నారు. 3వ రోజు మరి దాదాపు 5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభను కూడా ఇదే ప్రాంగణంలో మేము నిర్వహించుకోబోతున్నాం. వచ్చేటటువంటి ప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ సిద్ధం చేస్తా ఉన్నారు. అది భోజన కార్యక్రమాలు కానివ్వండి, డైనింగ్ హాల్స్ కానివ్వండి, శానిటేషన్ పరంగా కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, మరి ఎండాకాలం ఇబ్బంది కలగకుండా వారికి చల్లని పానీయాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం A to Z అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. మరి రేపు సాయంత్రానికే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి కడప చేరుకోబోతున్నారు. రేపు మధ్యాహ్నానికి నారా లోకేష్ గారు కూడా ఇక్కడికి రాబోతున్నారు. కాబట్టి ఒక పండుగ వాతావరణం ఇవాళ ఇక్కడ నెలకొనుంది. ఈ వేదికపై నుంచి ముఖ్యంగా మరి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి రాయలసీమ ప్రాంతానికి, కడప జిల్లాకి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మేలు చేసిందన్న అంశం మీద ఒక మంచి సందేశం కూడా మేము ఇవ్వబోతున్నాం. అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా మేము మా కార్యక్రమాలను గత సంవత్సర కాలంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాం, ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం, ఇవన్నీ కూడా ఈ వేదిక పైన చర్చకు రాబోతున్నాయి. అనేక తీర్మానాలను కూడా ఆమోదించబోతున్నాం. పార్టీని సంస్థాగతంగా ఏ రకంగా బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తల సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇటువంటి అనేక తీర్మానాలను ఇప్పటికే లోకేష్ గారు సిద్ధం చేయడం జరిగింది. ఏది ఏమైనా కడప జిల్లాలో ఒక పండుగని మీరు ఎల్లుండి నుంచి కూడా చూడబోతున్నారు. కడప జిల్లాలో ఈసారి జరిగేటువంటి మహానాడు నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా కొనసాగుతుందని చెప్పేసి పట్టాభిరామ్ గారు తెలుపుతున్నట్టు పరిస్థితిగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో యూసుఫ్ 60 న్యూస్ కడప జిల్లా నుండి.